ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి యూట్యూబ్ మరి ప్రేక్షకులకును అలాగే విశ్వాసులకును దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభవందనాలు మరి తెలియజేస్తున్నాము. మరి ఈ 5వ నెల చివరి ఆదివారము మరి దేవుని సన్నిధిలో ప్రభు మరి గడిచిన ఈ 29 రోజులు అనగా 30 రోజులు తన ఉన్నతమైనటువంటి కృపచేతను ఆయన మనల్ని కాపాడి భద్రపరిచి మరి ఈ రోజున సజీవులుగా ఉంచినటువంటి దేవుణ్ణి మీరును మేమును కలిసి మరి ప్రభు సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి మీడియా ద్వారా ప్రభు సన్నిధిలో కలిసి ప్రభునామాన్ని స్తుతించబోతున్నాం. కనుక ఈ సమయంలో ఈ ఆదివారపు పునరుత్థానపు ఆరాధన కూడికను చిన్న ప్రార్థన చేసుకుని మరి ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. వచ్చిన వారు తలలు వంచినట్లయితే చూస్తున్న వారు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నాము అని అనుకుంటే దేవుని సందులు మీరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి మరి ఈ కూడికను మనం ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా యేసయ్య, నీ ఉన్నతమైనటువంటి పరిశుద్ధ నామమునకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచినటువంటి ప్రభువా ఈ నెల 30 రోజులు నీ యొక్క ఉన్నతమైనటువంటి కృపలో మమ్ములను ప్రభా మీరు దాచి కాపాడి భద్రపరిచి ఈ రోజున ఈ నెల చివరి రోజున తండ్రి ప్రభా ఈ 31వ తారీఖు ఈ పునరుత్థానపు ఆరాధన కూడికలో ప్రభా మమ్మలను సజీవులుగా ఉంచి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచి నీ చక్కడైనటువంటి నీ వాక్కులు వినడానికి ప్రభా మీరు మాకిచ్చిన ఈ చక్కటి అవకాశం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ఈ పునరుత్థానపు ప్రభా ఆరాధన తండ్రి కూడికలో జరుగుతున్నటువంటి పాటలలోను అలాగే నాయన ఆత్మీయ ఆరాధనలోను కీర్తన భాగములోను మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మహిమ తెచ్చుకోండి. అలాగే ప్రభా ఎవరైతే ఎంతమంది అయితే నాయన ఇక్కడ ఉండి నిన్ను స్తుతిస్తున్నారో నాయన, అలాగే నాయన యూట్యూబ్ ద్వారా ప్రభా నిన్ను స్తుతించబోతున్నారు, వారి కష్టాలు వారి సమస్యలు ఆత్మీయ ఆరాధనలో ప్రభు వారు చెప్పుకుని విశ్వాసంతో నీ సన్నిధిలో నాయన సేవించబోతున్నారు. అట్టి వారికి మీరు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కన్నీటి వెనుకున్న ప్రతి సమస్యను ప్రభువా మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన వాక్యం ద్వారా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, వింటున్న వారు మీ బిడ్డలు కనుక, అయ్యా ప్రకటించేది ప్రభా మీ దాసుడు కనుక, మీ దాసుడిలో నుండి ప్రభా మాతో మీరే తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని సులుసట్టు మరుగు చేయండి. రెండంతల అభిషేకాన్ని మీ దాసునికి అనుగ్రహించమని ప్రార్థన, పరలోకపు మర్మములను ఉన్నతమైన ఉపదేశాన్ని ఆయన బోధించడానికి ప్రభు నోటి బోరుగా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభు ఆ మాటలు మాకు వినుబుద్ధిని దయచేయండి. ఆ మాటలు మా ఆత్మీయ జీవితంలో మేలు కొలిపేటట్లుగా ఉండునట్లుగా కృప దయచేయండి. అలాగే ప్రభు వచ్చిన బిడ్డలను దీవించండి. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నా వింటున్న మీ బిడ్డలు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడి నీ ఉన్నతమైన మహిమ కలిగినటువంటి రాకడికి ప్రభు వారు సిద్ధపడినట్లుగా సహాయం చేయమని ఈ యొక్క కూడికి నాయన ఈ పునరుత్థానపు ఆరాధన నాయన మొదటి నుండి చివరి వరకు మీరే అధ్యక్షులుగా ఉండమని మహిమ తెచ్చుకోమని ప్రభు మమ్మల్ని మీరు వాడుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ అతి మేఘాల మీద రాబోచున్న నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరి పాట పాడుకుని ప్రభునామాన్ని మహిమపడతాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కటి అవకాశంలో కలిసి మనమందరం కూడా మరి దేవుని నామాన్ని మహిమపడతాం. కనుక మరి శృతి చేసి నే పాడన స్తోత్ర గీతం అన్న పాట పాడుకుందాం. కనుక ఈ సమయంలో అందరూ మరి కలిసి దేవుని నామాన్ని మహిమపడతాం.
క్రైస్తవ మంచిది. ఈ సమయంలో పాట పాడుకుని మనందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపడదాం. సదాకాలము నీతోనే జీవించేదను నా పాట పాడదాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్నను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్నను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా. కలిసి పాడదాం. యేసయ్యా, 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ ప్రధానమును మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి చిన్న పిల్లలు మరి ఎలీనా జాయిస్ ఇద్దరు కలిసి మరి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. అందరికి వచ్చినటువంటి పాటే కలిసి ప్రభు సన్నిధిలో మనమందరం దేవుని మహిమపడతాం. దేవునికే మహిమ కలుగునుగా. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు, నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా.
నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి నిర్దోషమైన మార్గములో అంతరంగము ధైర్యమునిచ్చి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి నీ ఆశలు నెరవేర్చుటకు నీ చిత్తము జరిగించుటకు విడువను నన్ను ఎడబాయవు నీవు విడువను నన్ను ఎడబాయవు సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధములో ఆకర్షించి నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధములో ఆకర్షించి కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి నీ మనస్సును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం నిన్ను ఆరాధింతును అనుక్షణం కీర్తించెదను ప్రతినిత్యం నిన్ను ఆరాధింతును అనుక్షణం సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి భాష బిందువును తుడిచెదవు నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి భాష బిందువును తుడిచెదవు నీ మాటల మకరందమును మలపురాని అనుబంధమును బరువను ఎన్నడు విడువను నేను మరువను ఎన్నడు విడువడు సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుగము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుగము
లోకాన శాశ్వతానందమేదియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేదియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందగలే ఈ చెప్పగలరు. కలిసి వస్తే ప్రభువు మహిమపడతాం. చప్పట్లు కొడుతూ సంతోషముగా పాడొచ్చు సియోను వెళ్ళుదము. Thank you, Lord. పాడొచ్చు సియోను వెళ్ళుదము. పాడొచ్చు సియోను వెళ్ళుదము. సంతోషముగా పాడొచ్చు సియోను వెళ్ళుదము. సంతోషముగా పాడొచ్చు సియోను వెళ్ళుదము. పాడొచ్చు సియోను వెళ్ళుదము. Thank you, Lord. సంతోషముగా పాడొచ్చు సియోను వెళ్ళుదము. పాడొచ్చు సియోను వెళ్ళుదము. పాడొచ్చు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమయంలో మరి పాటలు ముగించబడి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని సమయమందు మరి మిగతా ఉన్నటువంటి ఆ కీర్తనలోను ఆత్మీయ ఆరాధనలోను వాక్య పరిచయంలో కూడా ప్రభు తోడు ఉన్నట్లుగా మరి ఇప్పుడు వరకు జరిగినటువంటి పాటలు వాయిద్యముల ద్వారా మరి స్వరపేటికల ద్వారా మరి దేవుడే మహిమ పొందుకుని మన మీదకి రావలసినటువంటి ఆశీర్వాదము క్షేమాన్ని ప్రభు ఈ పునరుత్థానపు దినమందు సమృద్ధిగా ఆయన మనకు దయచేయనట్లుగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం పాటల నిమిత్తం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ఉన్నతమైన యేసయ్య, నీ ఉన్నతమైన పరిశుద్ధ నామమునకే స్తుతులు చెల్లిస్తున్నాము. ఇంతవరకు పాటల ద్వారాను వాయిద్యముల ద్వారాను చప్పట్ల ద్వారా ప్రభు మీరు మహిమ పొందుకున్నందుకే స్తోత్రాలు.
మిగతా ఉన్నటువంటి ఆత్మీయ ఆరాధనలోను, కీర్తన భాగంలోను, వాక్య పరిచర్లో ప్రభా మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా నడిపించండి నాయన. ప్రభు వాక్యం ద్వారా మీరే స్పష్టంగా మాతో మాట్లాడండి. ప్రభా ఈ ప్రార్థన మీ సన్నిధిలోనికి చేర్చుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాము కనుక అందరూ కూడా ఆత్మతో ఆరాధన చేయాలి. సాక్ష్యాలు ఏమైనా చెప్పాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు పాటల్లోను, కీర్తనలోను, అలాగే ఆత్మీయ ఆరాధనలోను ప్రభువు తోడుగా ఉండి నడిపించాడు. ఆయన మనల్ని అభిషేకించాడు. అదే కాకుండా ఈ రోజున ఈ సమయంలో మంచి తరుణంలోనికి మనం వచ్చాము కనుక మరి ఈ సమయంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే చూస్తున్నటువంటి అభిమానులకును, మరి వింటున్నటువంటి అభిమానులకును, విశ్వాసులకును, సంఘ బిడ్డలకును, ఈ రెండు వేలవడం, మైలువరం సంఘ బిడ్డలకును, అలాగే ఆ పరిసర ప్రాంతాలలో ఉంటున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ మరి యేసుక్రీస్తు యొక్క నామంలో మరి ఇండియా పెందుకోస్తూ మైలవరం వెళ్ళడం సంఘముల తరపున మీకు నిండు వందనాలు తెలియజేస్తున్నాము. వచ్చిన వారికి కూడా అలాగే ఈ సమయంలో మరి మన ఆరాధన సమయం కనుక, ఇది ఆదివారపు ఆరాధన సమయం కనుక మరి దేవుని సన్నిధిలో మీకు చెప్పే విషయం ఏమిటంటే మీడియా ద్వారా దేవుని మహాకృపను బట్టి మరి ఈ వచ్చే నెలలో 5-6 తారీఖుల్లో దేవుని చిత్తమైతే సంఘాలు, మందిరాలు, అన్ని టెంపుల్ మరి విడుదల చేస్తున్నారు, పెట్టుకోవడానికి అవకాశాలు ఇస్తున్నారు. ఆ అవకాశాల్లో కూడా వాళ్ళకి చెప్పచ్చు, చెప్పకపోవచ్చు విషయాలు. కానీ నేను చెప్తున్నాను దేవుని దాసునిగా, మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు గమనించాలి. మరి ప్రతి ఒక్కరు కూడా 8వ తారీఖు నుండి మందిరాల్లో పెట్టవచ్చు అని అంటున్నారు, పెట్టుకోవచ్చు అని అంటున్నారు. అందుకని నేను ముందుగానే మునుచూపుగా మీకు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళు మీరు చక్కగా మరి 20-25 రూపాయలు లేకపోతే 15 రూపాయలు ఉంటుంది, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ను తీసుకొచ్చుకోవాలి. తదుపరి మందిరానికి వచ్చిన తర్వాత శానిటైజర్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మరి చేతుల మీద వేయటం జరుగుద్ది. కనుక మీరు ఇంటికి వెళ్ళే ముందు కూడా చేతులు కడుక్కొని శుభ్రంగా ఇంట్లోనికి వెళ్ళండి, కాళ్ళు కడుక్కొని. కనుక మనకు లేదు అనుకోవడానికి వీలు లేదు. డిసెంబరు నెల అంటే ఈ నెల డిసెంబర్ కల్లా దాదాపుగా నేను అనుకుంటున్నాను అంటే ఈ కరోనా విస్తరిస్తున్న కనుక చెప్పగలుగుతున్నాను, ఇంటికి 2 ఉంటారు, లేకపోతే ఆశ్చర్యపోయిన అవసరం లేదు, ఉండవచ్చు. ఎందుకంటే వీళ్ళు లాక్డౌన్ పెట్టకపోతే, పరిస్థితులు అనుకూలించకపోతే దాదాపుగా ప్రతి ఇంట్లో ఒకరికిద్దరికి కరోనా రావడానికి అవకాశము ఒకటి వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, రావచ్చు. కానీ మనం జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ యొక్క కరోనా అనేటువంటిది క్రిములన్నిటికంటే చాలా చిన్నది, అల్పమైంది, ఏమి చేయలేదు. కనుక స్వైన్ ఫ్లూ కంటే తక్కువ. కానీ అది మనుషులకు వెళ్తే మాత్రం మనిషిని యొక్క ఊపిరితిత్తుల్ని తినివేస్తుంది. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనది గ్రీన్ జోన్ కాబట్టి కనుక మనకి భయం లేదు అనుకోవద్దు. ఇంకా ఉన్న చోట నుండి ఆ వ్యాధి ఉన్న చోట నుండి రాకుండా ఎవరు ఉండరు కదా, మన ప్రాంతంలోనికి, మన యొక్క గ్రామాల్లోనికి రాకుండా వస్తారు. అందుకని నేను ముందుగానే మరి నేను దేవుని దాసునిగా ఇండియా పెందుకోస్తు తరపున మీకు తెలియజేస్తున్నాను, అది గమనించాలి. తదుపరి వచ్చే నెలలో ఒకవేళ లాక్డౌన్ విడిపించంటే వెసులుబాటు మనకు కలిగజేస్తే మందిరాల్లో గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఈ 2 సంఘాల్లో సిద్ధపడితే బలారాధన ఇవ్వడానికి అవకాశం
ఉండదు. అంటే వీలుని బట్టి సాధ్యమైనంత వరకు మీరు శనివారం రోజున ఒకవేళ నేను చెప్తాను రావడానికి అవకాశం ఉంటే రండి, లేని ఎడల మీ ఇంటి దగ్గరే ఉండి మీరు ఉపవాస ప్రార్థనలో గడపండి. తదుపరి నెక్స్ట్ రోజున కుదిరితే అన్ని అనుకూలం ఉంటే బలారాధనలో పాల్గొనవచ్చు. అందుకని మనం సిద్ధపడి ఉండాలని మీకు ఈ మీడియా ద్వారా మీరు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సరే, మంచిది. ఈ సమయంలో వాక్యంలోనికి వెళదాము. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోనికి మనం వెళదాము. మరి మనం వాక్య అంశముగా లేకపోతే ఒక సబ్జెక్టుగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. గత గడిచిన నెల నుండి ఈ రోజు వరకు మనం ధ్యానం చేస్తూనే ఉన్నాము. సొదొమ గొమొర్రా పట్టణాలని, 2 పట్టణాలని దేవుడు నాశనం చేయడానికి గల కారణాలు. దేవుడు దేన్నైనా విపత్తు కలుగజేస్తున్నాడంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా దేవాతి దేవుడు ఏ పని చేయడు. కొంతమంది అంటారు దేవుని ప్రజలు మాత్రమే రక్షించబడాలా, మిగతా వారందరూ కూడా మరి ఏమైపోవాలి, పక్షపాతం చూపిస్తున్నాడు కదా దేవుడు అని అంటారు. అయితే ఆయన పక్షపాతం చూపించడు. ఈ లోకంలో క్రైస్తవుల్ని ఎలా ప్రేమిస్తున్నాడో దేవుని ఎరగని వాడిని కూడా అలాగనే ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకు అలా చెప్పగలుగుతున్నాడంటే వాక్యాలు ఉన్నాయి. నోవాహు కాలంలో దేవుడు జలప్రళయం వస్తుందని చెప్పాడు. జలప్రళయం వచ్చి ప్రపంచమంతా కూడా నీళ్లతో ముంచి వేస్తాను అని అన్నాడు. అన్నప్పుడు దేవుడు ఒక ప్రకటన చేశాడు నోవాహుకి, నువ్వు రక్షించబడటానికి, నీతో పాటు రక్షించబడాలి అనుకున్న వారికి వారం తయారు చేయన్నాడు. మరి కొన్ని అంతస్తులతో కూడినటువంటి వారం తయారు చేశాడు. ఆ వారం తయారు చేసేటప్పటికి దాదాపు 120 సంవత్సరాలు అయినాయి. 5 సంవత్సరాలు 120 సంవత్సరాలకి ప్రకటన చేశాడు. ఎవరో నోవాహు ప్రకటన చేశాడు. ఏంటి తెలుసా? నాశనం ఈ ప్రపంచానికి రాబోతుంది నాతో చెప్పాడు ఆయన. కనుక మిమ్మల్ని మీ కుటుంబాలను సరి చేసుకుని పశ్చాత్తాపులై మీ మార్గాలు మార్చుకొని మీ ప్రవర్తనలు మార్చుకుని మీ మనస్తత్వాలు మార్చుకుంటే నాతో పాటు మీరు ఈ వాడలో సురక్షితముగా క్షేమముగా ఉంటారు అని బ్రతిమలాడాడు. కానీ నోవాహును ఆ దినాల్లో అందరూ ఎర్రి వాళ్ళలాగా చూశారు. పిచ్చి పట్టింది నోవాహుకి. ఎవరొచ్చాయని కనపడ్డాడు. దేవుడు అంటున్నాడు, మాకు కనబడని దేవుడు, మాతో మాట్లాడిన దేవుడు అతనితోనే మాట్లాడా అని అనుకున్నారు. కానీ నోవాహు తన భూములన్నిటిని అమ్మేసి, తన పొలాలన్నిటిని అమ్మేసేసి, తన ఆస్తినంతను తాకట్టు పెట్టి వారం తయారు చేయడానికి పని వాళ్ళని కుదిరించుకున్నాడు. కుటుంబం వారు కూడా సిద్ధపడ్డారు. కానీ దేవుడు పక్షపాతం కాదు. ఎమ్మటిని ఆయన చెప్పడంలోనే దేవుని ప్రళయాన్ని రప్పించాడండి? రప్పించలేదు కదా. 125 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. వారు 125 సంవత్సరాలు దుర్వినియోగం చేసుకున్నారు. నోవాహు దినాలలో ఉన్న ఆ ప్రజలు. హల్లెలూయా. అంటే దేవుల్లో ఆ మాటను బట్టి మనకు ప్రేమ కనపడుతుంది. ఆయన మాటను బట్టి ఆయన వాస్తల్యతను కనపడుతుంది. ఆ మాటను బట్టి, ఆ వాక్యాన్ని బట్టి ఆయన కృప మనకి కనబడుతుంది. ఎంత దీర్ఘశాంతమును ఆయన చూపిస్తున్నాడో అన్నది ఆ వాక్యం చెప్పకనే మనకి బోధిస్తుందండి. హల్లెలూయా. కనుక అదే కాకుండా సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా దేవుడు నాశనం చేసేటప్పుడు ఆయనంట ఆదికాండం 13వ అధ్యాయంలో చూసినప్పుడంట, ఆయన ఆ అధ్యాయంలో చూసినప్పుడంట పాపులను బహుదృష్టులైన ఉన్నారంట సొదొమ గొమొర్రా పట్టణస్థులు. అంత పాపంతో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎప్పుడు దేవుడు నాశనం చేశారంటే 13వ అధ్యాయం అప్పుడు ఇచ్చిన అవకాశము 19వ అధ్యాయములో దేవుడు నాశనాన్ని కలగజేసి, అంటే ఎంత గ్యాప్ ఇచ్చాడో చూడండి, ఎంత అవకాశం ఇచ్చాడో చూడండి, ఎన్ని సంవత్సరాలు వారికి అవకాశంగా మారతాడని చూసాడో చూడండి. కానీ మారలేదు. చూడండి, దేవుళ్ళో పక్షపాతము లేదని వాక్యాలు చెప్తుంది. ఎవరో చెప్పినా మీరు నమ్మొద్దు. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను మాత్రమే రక్షిస్తాడు, తన ప్రజలను మాత్రమే కాపుదలిస్తాడు, తన ప్రజలను మాత్రమే ఒక విధమైనటువంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తాడు అన్నమాట వాక్యానుసారమైంది కాదు. హల్లెలూయా.
అందుకని నేను చెప్తున్నాను, మరి సొదొమ గొమొర్రా పట్టణస్థుల్ని ఆయన అగ్నితో తగలబెట్టడానికి గల కారణం ఏమిటంటే, నేను చెప్పాను రెండు కారణాలు మీకు చెప్పాను, రెండు విషయాలు మీకు చెప్పాను, తెలియజేశాను. ఒకటి, వారు పాపులనై ఉన్నారు. రెండవది చెప్పండి, ఏమై ఉన్నారు? పాపులను దుష్టులై ఉన్నారు. రెండవది, వాళ్ళు ఏమైనా తెలుసా? గర్వించేటువంటి ప్రజలుగా కనబడ్డారు. హల్లెలూయా. గర్వించే వాళ్ళు, పాపులను దుష్టులను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం లేదు. దేవుని ప్రేమకి, దేవుని వాత్సల్యత, దేవుని కృపకి అర్హులుగా మారడానికి ఎంత మాత్రం వీలు లేదు. హల్లెలూయా. మూడో కారణం చెప్తా, దేవుడు వారిని అగ్నితో కాల్చివేయబడడానికి. ఏంటి పద్దాక ఇదే అంశం చెప్తున్నాడు, ఇదే అంశంతో మరి వాక్యము తెలియజేస్తున్నాడంటే, సరిగ్గా మనం చదివితే, సరిగ్గా దీన్ని ఆలకిస్తే, సరిగ్గా మనం ధ్యానం చేస్తే, దీనిలో దేవుడు మన పట్ల దాచి ఉంచిన ఉపదేశము, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు, దేవుడు మన పట్ల తాను ఉద్దేశించినటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి అమలు పరిచే ప్రతి కార్యము దీనిలో మనం కనపడుతుంది. సరిగ్గా మనం అర్థం చేసుకుంటే వాక్యాన్ని, సరిగ్గా ఈ వాక్యాన్ని మనం పఠిస్తే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చెప్తున్నాను, మూడో కారణం ఏమిటంటే, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాల్ని తగలబెట్టడానికి మూడో కారణాన్ని మీకు తెలియజేస్తాను. వారు ఎలా ఉన్నారంటే, విశ్వాసఘాతుకులై ఉన్నారు. హల్లెలూయా. ఒకటి, దుష్టులను పాపులై ఉన్నారు. రెండవది, గర్వించే వారుగా ఉన్నారు. మూడవది చెప్పండి, చెప్పాలి, విశ్వాసఘాతుకులై. పాపులు అంటే పాపము 7 రకాలుగా ఉంది. ప్రార్థన చేయకపోవటం పాపం, ఏమంటే ఆజ్ఞ అతిక్రమించడం పాపం, దేవునికి ఎదురుగా తిరగటం పాపం, మేలైనది చెయ్యి ఎరిగి కూడా చేయకపోతే పాపం, ప్రార్థన చేయకపోవటం పాపం, ప్రార్థన మానటం కూడా పాపం, వాక్యం చదవకపోవటం, దీని ధర్మశాస్త్రాన్ని చదవకపోతే మనం దుష్టుల్లో కలిసిపోయినట్లే. యెహోవా ధర్మశాస్త్రం అంటండి, దివారాత్రులు ధ్యానించువాడు దాన్ని. అంటే మనం అన్యులం అవుతాం వాక్యం చదవకపోతే. చెప్పాలి, చదివితే ధన్యులం అవుతాం, చదవకపోతే అన్యులం. వాళ్ళకి మనకి తేడా ఏమీ ఉండదు. అందుకని అంటున్నాడు, పాపం అనే రకాలుగా ఉంది. అయితే సకల దుర్నీతి కూడా పాపమే, అన్ని కలిగి ఉన్నారు, వాళ్ళు నిండిపోయింది సొదొమ గొమొర్రా. అందుకనే దేవుడు దుష్టులు ఎలా ఉంటారంటండి, మంచిదాన్ని ఇష్టపడరు, నీతిని అనుసరించరు. నీతి అంటే చాలా కోపం. దానికి ఉదాహరణ నేను తీసుకొచ్చాను, కయ్యేను తీసుకొచ్చాను, మరి సమూయేలు గ్రంథంలో సౌలును తీసుకొచ్చాను. సొంత అల్లుడైనటువంటి దావీదుని చంపడానికి 2 సార్లు సొలొమోనుతో పొడవడానికి ప్రయత్నం చేశాడు. దేవుని ఏర్పాటులో ఉన్నాడు కనుక దేవుడు అలా తప్పించేశాడు. కనుక సొంత వారిని చంపడానికి కూడా దుష్టుడు ఆ రకంగా మరి ఏమండి వాడుకుంటాడు. కనుక దుష్టుని యొక్క ఆలోచన మన హృదయంలో లేకుండా చూసుకో. దుష్టులుగా కనబడ్డారు వాళ్ళు. దేవుడే, మేమే దేవుళ్ళమి, మేమే దేవతలమి అనేటువంటి గర్వము వారిలో ఉంది. అందుకని అది నచ్చల దేవునికి, వాళ్ళని చంపేశాడు. తర్వాత ఈ మూడవది ఏంటంటే గర్వం. గర్వం ఎన్ని రకాలు ఉంటుందన్నాను? 4 రకాల గర్వం. ఒకటి కుల గర్వం, రెండవది ధన గర్వం, మూడవది చెప్పండి అందగర్వం, నాలుగవది చెప్పాలి బలగర్వం, నాలుగవది బలగర్వం, ఐదవది ఏంటి తెలుసా? భక్తి గర్వం. నేను చక్కగా పాడగలను, చక్కగా బైబిల్ చదవగలను, చక్కగా దశంభాగ్యం అవ్వగలను, చక్కగా ప్రభు సరువులను పాడితే ఏమండి నేను పాడితే ఎలా ఉంటుంది? కోయిల పాడినట్టు ఉంటుంది. ఇది గర్వం. దేవుడు నీకు ఇచ్చిన స్వరం, అది మన సొంతం కాదు. నేను వాక్యం చెప్తే ఎంతమంది ఉంటారో తెలుసా? నా వాక్యం ద్వారా ఎంతమంది, ఎన్ని లక్షల మందికి బాప్తిసం ఇచ్చారు. నీ వాక్యమా? నువ్వు బోధించావా? హల్లెలూయా. ఇది గర్వమా కాదా? అందుకని వాక్యం చూపించాను. నేను లూకా సువార్త 18వ అధ్యాయం అంటాడు ధనవంతుడు, అయ్యా వారమునకు 2 సార్లు నేను ఉపవాసం ఉంటాను. అంతేనండి, వారముకు 2 సార్లు ఉపవాసం ఉంటాను. తదుపరి నేను దశంభాగం అంటే పుదీనలోను సోపులోను నేను దశంభాగం. అంటే నీవిచ్చేది ప్రజలకి తెలియాలా, నువ్విచ్చేది ప్రజలు వినాలా, దేవునికి మాత్రమే. అందుకే దేవుడు అన్నాడు నీ కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి కూడా. అంటే దాన్ని ఏమంటారు? భక్తి గర్వమా కాదా? నువ్వు చేస్తున్నావు వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన, అది దేవుడు మేలు కొరకు, నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు. అంతేగాని దేవుని సన్నిధిలో లెక్క కట్టడానికో, దేవుని సన్నిధిలో ఆయన నుండి ఏదో పొందుకోవడానికి ఆశించడానికి చేస్తే అది నేనంటున్నాను భక్తి గర్వం అంటాను. హల్లెలూయా. కాకపోతే నువ్వు కాకపోతే ఇంకొకటి అనుకో. సౌలు వద్దు అనుకున్నాడు, దావీదుని ఎన్నుకోవాలా దేవుడు?
ప్రైసలా ఏమండి, వస్తికిని ఎందుకున్నాడు? వస్తికి అంత గర్వం వచ్చింది. వస్తి కాదనుకుని ఆ పేదరాలైనటువంటి ఏమండి బానిస అయినటువంటి ఎస్తేరుని మొర్దెకై ఏమండి అంతేనా, ఎస్తేరుని అహష్వేరోషు రాణిగా ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కనుక అందం గురించి కానీ, డబ్బు గురించి కానీ, బలం గురించి కానీ ఈ క్రైస్తవ జీవితంలో మనకి గర్వం చోటు చేసుకుంటూ దేవుని యొక్క రాకడలో కానీ, దేవుని యొక్క పరలోకంలో కానీ మనం ప్రవేశించడానికి అవకాశము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లెక్కన మనం అనుకుంటే యేసయ్య ఎంత గర్వించాలి. నేను చేతులతో స్వహస్తాలతో చేసినటువంటి ఏళ్ల కొరకు నేను దెబ్బలు తినడం ఏమిటి? వీళ్ళ కొరకు నా బలాన్ని నేను దాచిపెట్టుకోవడం ఏమిటి? వీళ్ళ గురించి నేను మనిషితో పొడిపించుకోవడం ఎందుకో? ఒక్కసారి ఒక్క సేనని పంపిస్తే, ఒక దూతను పంపిస్తే 1,75,000 మంది చెప్పేసినట్టు ఒక దూతని యేసయ్యని సిలువ వేయడానికి వచ్చినటువంటి ఒక్క దూత కనిపిస్తే అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోయేవాళ్ళు. ఆయన బలం లేదంటారా? కానీ ఏం చేశాడు ఆయన? ఆయన తగ్గించుకున్నాడు. అన్నిట్లో తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక భక్తి ఏమిటంటే, భక్తిలో గర్వం కాకూడదు. యేసు క్రీస్తుకి సమాన హక్కుదారురాలుగా సంగమం దేవుని బిడ్డలు నిలబడాలి. అది ప్రభు మనకు నేర్పించి చూపించి మాదిరిగా నిలబెట్టి వెళ్ళాడు. హల్లెలూయా. అదే అండి, సారీ. మూడో గర్వం ఏమిటంటే, వారిలో ఉన్నటువంటి మూడో కారణం ఏమిటంటే, దేవుడు వారిని నాశనం చేయడానికి, దేవుడు అగ్నిని ఆ దేవుని దైవకృత వారి మీద కుమ్మరించడానికి మూడో కారణం ఏమిటంటే విశ్వాసఘాతకులై ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారంటండి? విశ్వాసఘాతకులై ఉన్నారంట. ఎక్కడ ఉంటుంది ఆ మాట? చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము చదువుదాం. 14వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథము చదువుదాం. 14వ అధ్యాయము 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము. ఇది ఎవరికి వర్తిస్తుంది? సొదొమ గొమొర్రా పట్టణస్తులకి. జ్ఞాన మొలకలు కూడా లేకుండా అగ్నితో దాన్ని కాల్చివేశారంట. ఏం చేశారని? మూడో కారణం ఏంటంటే విశ్వాసఘాతకమై ఉన్నారు. విశ్వాసఘాతకులై ఉన్నారు అంటే విశ్వాసాన్ని చూపించలేకపోయారు. ఎందుకు దేవునికి విశ్వాసం చూపించాలి? ఎందుకు దేవుని ప్రజలకి విశ్వాసం చూపించాలి? కృతజ్ఞత కలిగి ఎందుకు ఉండాలి? హల్లెలూయా. ఎందుకు ఉండాలి? దేవుడు ఎందుకు ఉండమంటున్నాడు? వీళ్ళు ఎందుకు ఉండలేకపోయారు? అందుకని ఈ రోజున మనం ధ్యానించాలి. హల్లెలూయా. మనలో ఏమున్నాయి? ఏ లోపాలు ఉన్నాయి? ఏవి మనం సరి చేసుకోవాలి? వేటిని మనం విడిచిపెట్టాలి? ఏది విశ్వాసం కాని దానికి మనం ఆరాట పడుతున్నాం? దేని విశ్వాస సంబంధమైన దాన్ని వదులుకుని మనం ఈ లోకంలో కలిసిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం? ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వాళ్ళు విశ్వాసఘాతంగా ఎక్కడగా పడ్డారు అని అంటే, బైబిల్లోకి వెళ్తే ఆదికాండం చదువుదాం. ఆదికాండం 14వ అధ్యాయము 14వ వచనం అనుకుంటాను. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన 318 మందిని వెంట పెట్టుకుని తాను మట్టుకు రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారిని కొట్టి దమస్కా మార్గములో ఉన్న
హోమా మట్టుకు తరిగారంట. హల్లెలూయా. ఇక్కడ ఏమిటంటే జరిగిన ఒక యుద్ధం కనపడుతుంది. మొట్టమొదటిగా అబ్రహాము చేసిన యుద్ధం ఇది. అబ్రహాము ఎందుకు చేసాడు యుద్ధం అంటే, లోతు సొదొమ గొమొర్రా పట్టణాలలో నివసిస్తున్నాడు. ఈ లోతు ఎవరు అంటే మనకు తెలుసు, అబ్రహాము యొక్క సహోదరుడైనటువంటి కుమారుడు, వారి అన్నగారి కుమారుడు. అయితే వాళ్ళిద్దరు విడిపోయారు 13వ అధ్యాయంలో. సొదొమ గొమొర్రాను ఆయన ఎన్నుకుంటే కనాను ప్రాంతాలన్నింటినేమో అబ్రహాము ఎన్నుకున్నాడు. అలా విడిపోతే కొన్ని సంవత్సరాలు అబ్రహాము విడిచేసి సొదొమ గొమొర్రా పట్టణాల్లోనే నివసించినటువంటి ఆ సమయంలో లోతు నివసిస్తున్న పట్టణాల్లో ఉన్న రాజులు సామ్రాజ్యంలో ఉన్నటువంటి విలువ కలిగినటువంటి బంగారాన్ని, వెండిని, వజ్రాల్ని, వీటన్నిటినీ 4 రాజులు వచ్చి ఆ ప్రాంతాలని కొల్లగొట్టుకుని వెళ్ళిపోయి కావలసిన యవనస్తుల్ని, కావలసిన బలమైన వారిని అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. 4 రాజులు వచ్చి, బబులోను రాజులు వచ్చి, 5 రాజులైనటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు 5 పట్టణాలని పరిపాలిస్తున్న 5 రాజులను జయించేసి ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ, ఆ పట్టణంలో ఉన్నటువంటి డబ్బుని, ఆ పట్టణంలో ఉన్నటువంటి కావలసిన బంగారం అంతటిని కూడా కొల్లగొట్టుకుని తీసుకుని వెళ్ళిపోతే వెళ్ళిపోయినటువంటి వార్త అబ్రహాముకు వినబడింది. అబ్రహాముకు వినబడితే అబ్రహాము, నా సహోదరుడు కొడుకు అయినటువంటి లోతు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాడు కదా, అంటే లోతు ప్రజల్ని కూడా, లోతు యొక్క కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు అనుకుని ఆ ఇంట్లో ఉన్నటువంటి, అబ్రహాం ఇంట్లో ఉన్నటువంటి 300 చిల్లరగా ఉన్నటువంటి బలమైనటువంటి వారిని తీసుకుని ఆ 4 రాజులు, ఆ బబులోను రాజులు కొట్టుకుని వెళ్ళిపోతున్న సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజల్ని, ఆ ధనాన్ని వెళ్ళిపోతుండగా అబ్రహాము వెళ్ళి ఏం చేశానంటండి, వారిని జయించి వారు కొల్లగొట్టుకొని వెళ్ళినటువంటి డబ్బుని, బంగారాన్ని అంతా తిరిగి తీసుకుని వచ్చి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి 5 రాజులకి అప్పగించేశాడు. హల్లెలూయా. అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఇది ఎప్పుడు జరిగింది? అగ్ని ఆకాశము నుండి వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలు ఎప్పుడు తగలబెట్టాడు అంటే, ఏమంటే దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే చాలా రోజులు, చాలా దినాలు దూరంగా ఉంది. అయితే ఈ కార్యం చేస్తే అప్పుడు ఏం చేశారు తెలుసా? అబ్రహామును పొగిడారు, సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు పొగిడారు, సొదొమ గొమొర్రా పట్టణం రాజులు ఆయన్ని పొగిడారు. అయితే తదుపరి ఈ ఇందాక చదివాం కదా, దేవుడు నాశనం చేసినటువంటి 19-24 వచనం అనుకుంటా, 19-24 వచనంలో సొదొమ గొమొర్రా పట్టణంలోనికి నివసిస్తున్నటువంటి ఆ లోతు ఇంటి మీదకి దుమ్మెత్తి వచ్చారంటండి. హల్లెలూయా. అంటే ఇది జరిగిందేమో అంతకు ముందు, ఈ నాశనం జరగక ముందు మేలు చేశాడు. ఎవరు మేలు చేశాడు? లోతు ద్వారా ఆ ప్రాంతానికి, ఆ ప్రజలకి, ఆ రాజులకి మేలు జరిగింది అబ్రహాము ద్వారా. జరిగినప్పుడు లోతు మీదకి వచ్చినప్పుడు చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు వచ్చి తన కుటుంబంలో ఉన్నటువంటి దేవదూతలను చెరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఏం జరగాలి? విశ్వాసం ఉండాలి కదా. ఈయన ద్వారానే మేము ఇప్పటి వరకు బ్రతికాము, ఈయన యొక్క బాబాయ్ గారు అయినటువంటి, లేకపోతే ఈయన యొక్క తండ్రి అయినటువంటి అబ్రహాము ప్రార్థన ద్వారా, లేకపోతే అబ్రహాము యొక్క మరి ఆ సాహస కార్యం ద్వారా ప్రాణాలకి తెగించి మనల్ని కాపాడి, మనల్ని, మన పిల్లల్ని, మన రాజ్యాన్ని, ఏమండి, మన పిల్లల్ని, మన పిల్లల ప్రాణాల్ని అంతేనండి కాపాడి తీసుకుని అప్పగిస్తాడు. కాబట్టి లోతుని కానీ, లోతు కుటుంబాన్ని కానీ మనమేమి చేయకూడదు అనేటువంటి విశ్వాసం ఉండాలా వద్దా? హల్లెలూయా. అంటే కృతజ్ఞత ఉండాలా వద్దా? చెప్పాలి, ఉండాలా వద్దా? ఉండాలి. కానీ కృతజ్ఞత లేదు, అది మర్చిపోయారు. ఎవడో నీవు ఏదో దేశం నుండి వచ్చి మా దేశంలో బ్రతుకుతూ మాకు తీర్పరిగా ఉంటావా? నువ్వు రాజుగా వ్యవహరిస్తావా? మా రాజు మాట ధిక్కరిస్తావా? నువ్వెవరి? ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారంట. ఎవరి మీద? లోతు మీద. నువ్వు పరాయి దేశం నుండి వచ్చి నువ్వు పెత్తనం సలాయిస్తావా అని ఆయన్ని
నోటుకొచ్చినట్టు మాట్లాడి తనను కాపాడటానికి, ఆ పట్టణాన్ని కాపాడటానికి వచ్చినటువంటి దేవదూతలతో వాళ్ళు వ్యభిచారం చేయడానికి ప్రయత్నము చేస్తున్నారు. హల్లెలూయా. కనుక నేను అంటున్నాను, ఎందుకు దేవుడు ఆ పట్టణం మీదకి దేవుని ఉగ్రత, దైవ ఉగ్రత, అగ్ని ఆ ఆకాశం నుండి వర్షం వలె వచ్చి కుమ్మరించి అక్కడ నేల వెలకని కూడా నాశనం చేసిందంటే వారు విశ్వాసఘాతకులుగా ఉన్నారు. విశ్వాసం లేని వారు అంటే కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. ఎందుకు కృతజ్ఞత ఉండాలి? అబ్రహాము ద్వారా, లోతు ద్వారా వాళ్ళు బ్రతకడానికి అవకాశము దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మరి లోతు మీదకి వచ్చినప్పుడు ఎవరు గుర్తు రావాలి? సొదొమ గొమొర్రా పట్టణాలకి ఎవరు గుర్తు రావాలి? అబ్రహాము గుర్తు రావాలి. అబ్రహాము దేవుడు అయినటువంటి యెహోవా వారికి గుర్తు రావాలి. దేవుడు గుర్తు లేడు. ఏమండి? అబ్రహాము గుర్తు లేడు, లోతు గుర్తు లేడు, లోతు ద్వారా జరిగిన కార్యం గుర్తు లేడు. కానీ అది జరిగించిన దేవుడు కూడా వారికి గుర్తులేదు. హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తాం? దేవునికే మనం గుర్తు లేకుండా, దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకోలేనటువంటి మనం అలా వ్యవహరిస్తే దేవుడు మనం గుర్తు పెట్టుకుంటాడండి? హల్లెలూయా. గుర్తు పెట్టుకోడు. ఇక్కడ అన్నాడు, అందుకే ఏ దేశం అయితే నాకు విశ్వాసఘాతకముగా నిలబడుతుందో ఆ దేశానికి నేను ప్రాణాధారమైన ఆహారము పండేటువంటిది ఏది కూడా ఆ దేశంలో పశువులకు కానీ, అంతేనండి, ప్రజలకు కానీ ఏది ఇవ్వకుండా నేను ఆపివేస్తానన్న. హల్లెలూయా. అదే జరిగింది సొదొమ గొమొర్రా పట్టణంలో. ఎందుకు జరిగిందంటే మూడో కారణం, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులుగా మన జీవితంలో మరి కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసంతో కూడిన కృతజ్ఞత జీవితం చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, కృతజ్ఞత అంటే ఏంటి? దేవుడు బాగు చేశాడు కదా, దేవుడు అద్భుతం చేశాడు కదా, దేవుడు ఆశీర్వదించాడు కదా, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కదా, దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు కదా, దేవుడు అభివృద్ధిని చేశాడు కదా అని చెప్పేసి చాలా మంది ఈ రోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? విశ్వాసఘాతకానికి, దేవుని ఆత్మ సంబంధమైన దానికి అనుగుణంగా జీవించడానికి ఏదో ఒక 1000 రూపాయలు, ఒక 2000, 10,000, 15,000 కుర్చీలో, సంఘంలో కుర్చీలో, సంఘంలో 10 ఫ్యాన్లో, సంఘంలో ఒక టేబులో, సేవకులకి 2 బాక్సులు ఇచ్చేసి 1116 ఇచ్చేసాం, దేవుడు మనం బాగు చేశాడు, చేతులు దులుపు నిలిపిన లోపల కలిసిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది విశ్వాసఘాతకమా, విశ్వాస సంబంధమైన జీవితమా? చెప్పాలి. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభు అందరి వంటి దేవుడు కాదండి. హల్లెలూయా. నీ పట్ల నువ్వు ఎంతైతే ఆశించావో దానికి 2 అంతలుగా దేవుడు నీ నుండి ఆత్మీయ స్థితిలో నువ్వు స్థిరపడాలని ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా. నీ అందం కాదు, ఏమండి, నీకున్న పలుకుబడి కాదు ఆయన కావాల్సింది. నీవు ఆయన గుణం ఎరిగి ఆయనకి తగినట్టుగా, ఏమంటే, కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఎప్పటి వరకు జీవించాలి అంటే రోగం పోయి అన్ని బాగుపడేంత వరకు కాదు. ఎప్పటి వరకు అంటే మనం ఈ స్థితిలో ప్రభువు నిలబెట్టినందుకు, ఈ స్థితిలో రక్షణ ఇచ్చినందుకు, ఈ స్థితిలో ప్రభు సన్నిధిలో ప్రార్థించే కృపించినందుకు, ఈ స్థితిలో సంఘంతో కలిసి దేవుని రాకడ కొరకు ఎదురు చూచే భాగ్యం ఇచ్చినందుకు ఎప్పటి వరకు అంటే ఆయన వచ్చేంత వరకు, మనం చచ్చిపోయేంత వరకు ఏం చేయాలంటండి? ఏమండి? కృతజ్ఞత కలిగి జీవించాలి. హల్లెలూయా. అందుకే ఒక మాట చెప్తున్నాను, తన ప్రజలను ఇశ్రాయేలుని విడిచిపెట్టలేదండి. కృతజ్ఞత లేకుండా జీవించినటువంటి ఇశ్రాయేలుని దేవుడు కృతజ్ఞత లేనటువంటి మనల్ని దేవుడు విడిచిపెడతాడా? చెప్పండి, విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. అందుకే ఒక మాట చదువు, కీర్తన గ్రంథం 178వ కీర్తన 40వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుదాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 40వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుగా విందాం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరగబడిరి, ఎడారి యందు
ఆయన ఎన్నో మారు దుఃఖపెట్టిరి, మాటి మాటికి మాటి మాటికి దేవుణ్ణి శోధించిరి, దేవుని శోధించిరి, మాటి మాటికి మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి విరోధుల చేతిలో నుండి ఆయన తమను తమను విమోచించిన విమోచించినటువంటి ఆ జీవితాన్ని గాని వారు స్మరణకు తెచ్చుకొనలేదు. అంటే ఏమంటారు? కృతజ్ఞత కలిగి లేరా? ఉన్నారా? లేరు. స్మరణ తెచ్చదు. మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఐగుప్తుల యొక్క చేతిలో నుండి మేము విడిపించబడ్డాము, వారి బానిసత్వం నుండి విడిపించబడ్డాము. చీకటి బంధకాలు మమ్మల్ని దారుణంగా నెట్టివేస్తున్నప్పుడు, మేము బానిసలుగా ఉన్నప్పుడు వారిచ్చిన భత్యం తిని మేము బ్రతికేవారు. అయ్యా మేము తినాలంటే మంచి ఆహారం తినాలంటే మీరు ఇస్తేనే మేము తినగలుగుతామని బాధపడి ఆయన ప్రాధాన్యపడే బ్రతుకు నుండి వాళ్ళు విడిపించబడ్డారు. హల్లెలూయా. ఏ పూటకా భత్యం తిని బ్రతికేవాళ్ళు. అలాంటిది దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఇశ్రాయేలు బానిసత్వం నుండి, ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించాడు. మరి అరణ్యంలో ఎక్కడైనా భోజనం దొరుకుతుందండి? అరణ్యంలో పంటలు పండుతాయండి? పంట విత్తనం వేయకుండానే, నాటు వేయకుండానే, కోత కొయ్యకుండానే, పంట నోర్చకుండానే, ఆ కొట్టలో ఎత్తకుండానే, వాళ్ళు గిన్నె పెట్టకుండా పొయ్యి మీద ఏమండి చెయ్యి కాల్చుకోకుండా చక్కటి ఆహారం వారికి, దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. అబ్బా మేము ఈ రీతిగా సజీవులు ఉన్నామంటే అరణ్యంలో నా దేవుడు నన్ను పోషించాడు కదా, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. నేను బ్రతికి ఉన్నానంటే ఏమండి? బ్రతికి ఉన్నానంటే నీ కృప, నే జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, నే జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా అనుకుంటూ సాగిపోవాలండి. ఏమండి? అనుకుంటూ వారి జీవిత యాత్రను ముగించి కానాన్లో సురక్షితంగా, సంతోషకరంగా దేవుడు వారు పెట్టనటువంటి, వారు కొననటువంటి భూముల్లో విస్తారముగా సస్యశ్యామలమైనటువంటి ఆ దేశంలో సమృద్ధిగా వారు ఆనందకరంగా జీవించాలి. హల్లెలూయా. అంతేనండి, జీవించాలా లేదా? కానీ వాళ్ళు అరణ్యంలో ఆయన చేసిన ఏ ఉపకారాలను కూడా వారు స్మరణకు తెచ్చుకోలేదంట. ఆయన చేసేదేంటి? మా బలం, మా బాహువు అని వారు వెరవీగి కృతజ్ఞత లేకుండా విశ్వాసఘాతకులుగా తయారయ్యారు. అయితే ఈ విశ్వాసఘాతకులు నేను నియమించినటువంటి వాగ్దాన దేశమైనటువంటి కనాన్లో వీరు ప్రవేశించడానికి అవకాశము లేదని చెప్పి అరణ్యంలో రాలిపోయేటట్లుగా దేవుడు చేశాడు. అందుకే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ, ఈ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నీ విశ్వాస జీవితం, నీ విశ్వాస యాత్ర ఎలా ఉంది? దేవుడు మేలు చేసినప్పుడు ఆయన పొగుడుతున్నావు, దేవుడు ఉపకారం చేసినప్పుడు ఆయన స్మరిస్తున్నావు. ఆ స్మరణ ఎప్పటి వరకు అంటండి? మన ప్రాణం ఉన్నంత వరకు, మన ఊపిరి ఆగిపోయేంత వరకు ఆయన స్తుతిస్తూనే కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బాండ్ రాసుకుంటారండి. ఈరోజు నేను తీసుకుంటున్నాను, వచ్చే ఏడాదికి పలానా ఆ డేట్కి ఇస్తాను, అప్పటికి నీకు నాకు చెల్లు, ఇక నీకు నాకు సంబంధం లేదు, నేను తీర్చేసేసాను కాబట్టి ఆ దినానికి, ఆ రోజుకి మనం ఏం చేస్తాం? ఆ బాండ్ చెప్పేస్తాం. ఆ పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజున క్రైస్తవులు. దేవుని స్తోత్రం. ఏమండి కానుకిచ్చేస్తే, ఏమండి బ్రొక్కుబడి చెల్లించేసుకుంటే, ఏదో ప్రార్థనకు వచ్చి కనబడి సాక్ష్యం చెప్పేస్తే ఇది విశ్వాసఘాతకమా, విశ్వాస జీవితమా, కృతజ్ఞత జీవితమా, కృతజ్ఞతకు వ్యతిరేకమైన జీవితం? ఒక్కసారి ప్రశ్న
ప్రశ్నిద్దాం. హల్లెలూయా. ప్రశ్న వేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని సన్నిధిలో మనం ఉండవలసినటువంటి జీవితాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుని అగ్నికి మనం ఆహుతి కాకూడదు, నరకంలోనికి మనం వెళ్ళకూడదు. దేవుని ఏర్పాట్లో మనం ఉన్నాం కనుక దేవుని సన్నిధి వాక్యాన్ని బట్టి మన మీదకి రాబోతున్న విపత్తుని, మన మీదకి రాబోతున్న భయంకరమైనటువంటి అగ్నిని దేవుడు మన మీద నుండి తప్పించాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంటండి? ఐగుప్తు సొదొమ గొమొర్రా పట్టణస్థుల వలె ఉండకూడదు. మనం విశ్వాసఘాతకులుగా ఉండకూడదు, కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. హల్లెలూయా. మనకొచ్చే రాబడి దూరం అయిపోద్ది, మనకొచ్చేటువంటి ఆరోగ్యం దూరం అయిపోద్ది, మనకొచ్చే క్షేమకరమైన జీవితం దూరం అయిపోద్ది, మనకొచ్చే క్షేమాధారమైనటువంటి ఆ ప్రాణానికి కావలసిన సమృద్ధితో కూడిన ఆశీర్వాదం అంతా కూడా మనకు దూరంగానే అయిపోద్ది. హల్లెలూయా. నేను చెప్తున్న మాటలు కాదండి, వాక్యం చెప్తున్నటువంటి మాట. దేవుని ప్రజలైనటువంటి మీకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎలా ఉన్న ఒక్కసారి పరిశీలన చేసుకో. వారు ఎందుకు దేవుని యొక్క ఉగ్రతకి కారకులుగా మారారంటే మూడోది చెప్పండి, కృతజ్ఞత లేని వారిగా. ఇశ్రాయేలీయుల్ని వదలనప్పుడు మనం దేవుడు వదులుతాడా కృతజ్ఞత లేకపోతే? చదువుదాం మాట, చదువుదాం. కీర్తన గ్రంథం. అరణ్యములో వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరుగుబడిరి, ఎడారి అందు ఆయన ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి, మాటి మాటికి దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఏంటంటే ఆయన దుఃఖం కలగజేశారంట. ఆయన చేసిన బలమైన కార్యాలనైనను ఆ విరోధులైన ఐగుప్తుల చేతిలో నుండి ఆమె విమోచించిన ఆ దినమైనను అంటే కృతజ్ఞత లేకుండా జీవించారు. ఈ కృతజ్ఞత లేని వారు ఎందుకంటే కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినారు. అంతేనండి. ఎట్లా వెళ్ళిపోయారంటే కృతజ్ఞత లేని వారు అంటే వేల కొలది ఇశ్రాయేలు అరణ్యంలో రాలిపోయారు. హల్లెలూయా. మనం రాలిపోవడానికి అది పిలువబడింది, మనం పుష్పించడానికి, సువాసనగా ఈ లోకంలో మనం ప్రభు వలె మాదిరిగా జీవించడానికి ప్రభు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కృతజ్ఞత లేని వారిగా, స్మరణ తెచ్చుకొని వారిగా ఉన్నారు. అందుకని కనానును చూడలేకపోయారు. నేను అందుకు అంటున్నాను ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యం వింటున్నాను మీకు, దేవుని సంగ కృతజ్ఞత లేకపోతే దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి అవకాశము ఉందా? లేదు. హల్లెలూయా. దేవుడు ఇంత స్థితి మనకిచ్చినప్పుడు మన జీవిత కాలం అంతా ఆయనకి ఏమి కలిగి జీవించాలి? కృతజ్ఞులమై జీవించాలి. హల్లెలూయా. అందుకే ఒక ఉదాహరణ చెప్తా. ఒక్క మనిషి ఒక రాసుకోవడానికి పెన్ను ఇస్తే ఏం చేస్తామండి? ఏమండి ఏం చేస్తాం? ఏమండి ఎంత పని అండి? ఒక పెన్ను జేబులో పెన్ను ఇస్తే ఏమన్నా థ్యాంక్స్. అంతకంటే మన దేవుడు విలువ లేని వాడండి. ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మ నరకంలోకి వెళ్లకుండా, నీ పాపంలో ఏమండి కుట్టిమెట్టాడుచున్న నిన్ను కడిగి శుభ్రం చేసి ఆయన రక్తంలో కడిగి ఆయన పట్లిచ్చి ఆయన మహిమనిచ్చి ఆయన ఉన్నత స్థితినిచ్చి ఆయన గుర్తింపు లేని నీకు ఈ సమాజంలో ఈ లోకంలో సంఘంలో నీకు గుర్తింపునిస్తే ప్రైజ్ ది లార్డ్ మనం ఏం చేస్తున్నామంటండి? కృతజ్ఞత మర్చిపోతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటున్నాను, దేవుని సన్నిధిలో దేవుని కృతజ్ఞత కలిగి జీవించాలి, సేవకునికి కృతజ్ఞత కలిగి జీవించాలి, సంఘానికి కృతజ్ఞత కలిగి జీవించాలి. అదే సార్వత్రిక సంఘం. రాబోయే ఉగ్రతను తప్పించుకుని మహిమ కలిగిన రాకల్లో ఎత్తబడే సంఘం. కనుక ఆయన పట్టుకునే ఉన్నాడు ఉగ్రతని. ఆ ఉగ్రత ఎవరి మీద కుమ్మరిస్తాడు? కృతజ్ఞత లేని వారి మీద, ఏమండి గర్వించే వారి మీద, అంతేనండి, దుష్టులైన వారి మీద, పాపులైన వారి మీద ఆయన కుమ్మరిస్తాడు ఉగ్రత పాత్ర. హల్లెలూయా. అది మనకు అవసరమా? యేసు రక్తంలో కడగబడ్డాం, యేసు బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం, యేసయ్య మార్గంలో నడుస్తున్నాం. కనుక మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞులై విశ్వాసఘాతకమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేసి కృతజ్ఞులమై ప్రభు చెంతకు చేరి ఆయన కృపాసనములో మనం వర్ధిల్లుదుముగాక. హల్లెలూయా. నిద్రపోతున్నారు దేవుని స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి?
దేవునికి మహిమ కలుగునుగా. కనుక దేవుని సన్నిధిలో ఈ రోజున మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుని ఉగ్రత కానీ, దేవుని క్షేమము కానీ, దేవుని యొక్క దైవోగ్రత కానీ మన మీదకి రానే రాదు. ఎందుకు వస్తుంది అంటే, ఎందుకు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలకు వచ్చింది అంటే, విశ్వాసఘాతకులుగా వాళ్ళు ఉన్నారు. అబ్రహాము చేసిన మేలు మర్చిపోయారు. అబ్రహామును నడిపించిన దేవుని యొక్క మేలును వారు మర్చిపోయారు. ఆ అబ్రహాము యొక్క సహోదరు కుమారుడైనటువంటి లోతు చేసిన మేలును వాళ్ళు మర్చిపోయి దుమ్మెత్తి వచ్చేసారు. వాళ్ళు బ్రతుకున్నారు. ఎందుకు బ్రతుకున్నారంటే లోతుని బట్టి. వారు ఎందుకు బ్రతుకున్నారంటే సొదొమ గొమొర్రా పట్టణస్థులు అబ్రహాముని బట్టి. వారు ఎందుకు బ్రతికి ఉన్నారంటే ఎవరిని బట్టి? దేవాది దేవుని బట్టి. అంత దేవుని ప్రేమ కుమ్మరించబడితే వారు ఆ ప్రేమకి విఠోరముగా ఎలా ఉన్నారంటండి? చెప్పండి, ఎలా ఉన్నారంటండి? విశ్వాసఘాతులకి. ఎవరు చేస్తే మాకెందుకు, ఇప్పుడు మా పని మాకు జరిగిపోవాలంటే లోతు నోరు మూసుకుని కూర్చోవాలి, మేము చెప్పినట్టుగా వినాలి, లేకపోతే ఈ పట్టణంలోనే ఉండకూడదు. కానీ వాళ్ళే నాశనం అయిపోయారు, వాళ్ళే పాడైపోయారు, వాళ్ళే దేవుని ఉగ్రతకి ఏమండి కారకులుగా మారిపోయారు. అంతేనా కాదా? హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఈ రోజున ప్రతి విషయము నందు మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో సాగిపోవాలి. రెండవ తెలుసా, ఆ కృతజ్ఞత జీవితంలో మన హృదయంలో ఉండకూడనివి రెండు కారణాలు. ఏంటో తెలుసా? సనగడం మన జీవితంలో ఉండకూడదు. సనగడం అనేది దేవుని సన్నిధిలో మనం కలిగి జీవిస్తున్నామా, మనం ఏమై ఉంటున్నామో తెలుసా? విశ్వాసఘాతకమైన జీవితానికి నీరు పోసి దాన్ని పెంచుతున్నాము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక సమయం ఎక్కువైనా, ఒక పాట ఎక్కువైనా, ఏమంటే ప్రసంగం కొంచెం ఎక్కువైనా, చిన్న ప్రార్థన ఎక్కువైనా, అంతేనండి మనం ఏం చేస్తూ ఉంటాం? సనుగుతూ ఉంటాం. ఆమెకైనా ఎంత బాగా ప్రార్థన వచ్చు, ఆయనకైనా ఎంత బాగా ప్రసంగం చేయగలుగుతాడు, ఆయనైనా ఎంత బాగా పాట పాడగలుగుతాడు. ఏం చేస్తామంటండి? సనుగుతూ ఉంటాం. సనుగుతూ ఉంటూ చూపేమో చెవులేమో వాక్యం అయిపోతే, చూపేమో గడియారం అయిపోయినట్టు దేవుని మందిరంలో కూర్చుంటే. ప్రైజ్ ది లార్డ్. దీన్ని ఏమంటారు? తెలియకుండా లోపల సనుగుడు. అంతేనా కదా? అందుకని నేను అంటున్నాను, పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు నడిపిస్తాడో తెలియదు. పరిశుద్ధాత్ముల యొక్క చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడే వాక్యము బోధపడుతుంది, వాక్యానుసారంగా మనం బ్రతుకుతాం, వాక్యానుసారంగా ప్రభు మనల్ని ముద్ర వేస్తాడు. హల్లెలూయా. ఆ ముద్ర వేసే సమయంలో మనం సనిగితే ఇశ్రాయేలులాగా అరణ్యంలోనే ఉండిపోతాం. కానానికి గుర్తుగా ఉన్న పరలోకానికి మనం దూరంగానే ఉండిపోతాం. అది అవసరమా? ప్రైజ్ ది లార్డ్. కనుక కృతజ్ఞత జీవితంలో ఉండకూడదు. ఒకటి చెప్పండి, సనగడం ఉండకూడదు. దేవుని చిత్తాన్ని ప్రశ్నించకూడదు. అంటే దేవుని చిత్తం ఏమండి, రాగం వచ్చింది దేవుని చిత్తం ఇది ఏమండి అంట. చాలా మంది రాగం వచ్చిందంటే దేవుని చిత్తం అమ్మా అని దేవుని సేవకుడు అంటే, రాగం వచ్చి కూడా దేవుని చిత్తమేనంట ఫాస్ట్ గారు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేనండి. దేవుని చిత్తాన్ని మనం చెక్కించకూడదు. అంటే దేవుని చిత్తాన్ని ఏమంటండి ఉల్లంఘించకూడదు. దేవుని చిత్తాన్ని ఏది దేవుడు అనుమతించినా దాని సహృదయముతో స్వీకరించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అది కృతజ్ఞత అంటే. అందుకే ఏమంటాడు? ఏవో ఇంట్లోనే ఉంది. ఏవో భార్య అంటది, దేవుడైతే ఎక్కడున్నాడయ్యా? పిల్లలను చంపేశాడు, పిల్లలు చచ్చిపోతాడు చూస్తూ ఉన్నాడు. మనం కష్టపడి సంపాదించిన ఆస్తి పోతే ఊరుకునే ఉన్నాడు. మళ్ళీ నీకేమో రాగం వచ్చింది, బుడిదలో కూర్చున్నావు, నీ వాసనని తట్టుకోలేకపోతున్నాను, దేవుడు ఏం లేదు, ఆయన దూషించి చచ్చిపో, పుట్టించిన దేవుడు సాగు కోరుకో అని అంటుందంట. అప్పుడు ఈయన అంటాడు, ఏమంటాడు? నిజమే కదా, నిజమే. సైనామాలంటే బండిపోలు సబుక్కుమని వేసుకుంటారు కొంతమంది. స్తోత్రం. అర్థపత్రం ఉండదండి. అయితే అలా లేదు. ఏమేమంటాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడచ్చు. దేవుని వల్ల మేలే కాదు, దేవుని వల్ల కీడు కూడా అనుభవించుతా. యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకుని పోవును, ఆయనకే స్తుతి కలుగును గాక. ఏమన్నాడు? మహిమ. అదండి భక్తి జీవితం.
మేలే మేలే రా దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, దీవించిన ఆయన, బలపరిచిన ఆయన, బాగుపరిచిన ఆయన, సహాయం చేయని ఆయన. ఎప్పుడు ఆయన దగ్గర లాక్కోవడమే, ఎవరిపైన చేతులను ముంచుకోవడమే. మరి ఆయన ఈ వాక్యానికి తగ్గట్టుగా ఎప్పుడు జీవిస్తున్నావు? కృతజ్ఞతాపూర్వకమైన జీవితం ఎప్పుడు జీవిస్తావు? ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత ఇక్కడ జీవించకపోతే అక్కడ ఎందుకు అసలు? హల్లెలూయా. ఇక్కడ ఎందుకు వచ్చాడంటే నీకు నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకోకుండా అక్కడ నేర్చుకుంటారంటే అక్కడ ఇక్కడ చెడగొట్టున్నాడు, అక్కడ కూడా ప్రైజ్లో అంటే అంతేనా కాదా? ప్రైజ్లో అక్కడైతే పరలోకం అందరు కనపడితే, దేవదూతలు కనపడితే, తండ్రి కుమార పరిశుద్ధుల ఆత్మ ఉంటాడు, కేరుబులు ఉంటాయి, అన్ని ఉంటాయి. అప్పుడు అసలు అనుకోకుండా దేవుని ఆత్మ వచ్చేస్తే నేను ఉప్పొంగి ఆత్మ ప్రైజ్లో జనాలను చూస్తాను, పెద్ద సంఘాన్ని చూస్తాను, పెద్ద సేవకుని చూస్తేనే వచ్చే ఆత్మది దేవుని ఆత్మ కాదు. ప్రైజ్లో నిజంగా యథార్థంగా కృతజ్ఞతాపూర్వకంగా కళ్ళు మూసుకున్నప్పుడు, దేవుడిని కనబడినప్పుడు, పరిశుద్ధ ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు అది నిజమైన నడిపింపుతో కూడిన ప్రైజ్లా. కనుక ఈ రోజున పేదాభిప్రాయాలు తీసుకొచ్చి సంఘంలో ఎదిగే వాళ్ళు, సంఘంలో నడిపించే వాళ్ళు ఎక్కువ తయారైపోయారు. కానీ నేను అందుకే అంటున్నాను, సనుగుడు మన జీవితంలో ఉండకూడదు. కృతజ్ఞత కలిగినటువంటి భావం, దేవుని చిత్తాన్ని ఏమంటే దేవుని చిత్తానికి ప్రతికూల ప్రశ్నలు మనం వేయకూడదు. ఆ రోజున దరిద్రుడైన లాజరు ప్రశ్న వేస్తే పరదేశకు వెళ్ళేవాడు. ప్రభువా, ధనవంతుడేమో రోజుకు ఒక ఓదా రంగు వస్త్రాన్ని కట్టుకుంటున్నాడు, నాకు బట్టలు కూడా లేవు. అయ్యా, ఓదా రంగు వస్త్రాలే కట్టుకోవడం కాదు, కానీ ఆ ధనవంతుడు అయ్యా చక్కటి భోజనం తింటున్నాడు. వాడు తినేటువంటి భోజనప్పుడు బల్ల మీద పడి ఎంకులు మెతుకులు తింటున్నాను. ఏంటి ప్రభు ఇది భక్త అని ప్రశ్నిస్తే వెళ్ళేవాడు పరదేశం వెళ్ళాడు అండి, వెళ్ళేవాడు. అయితే తన భక్తిని కాపాడుకున్నాడు, తనకున్న దాంట్లోని కృతజ్ఞత కలిగి జీవించాడు. ఆయన చచ్చిపోయాడంట. దరిద్రుడైన లాజరు దేవదూతలు వచ్చి ఆయన తీసుకెళ్ళి, హల్లెలూయా. ఆయన శవాన్ని ఎవరు తీసుకెళ్ళలేదో తెలియదు, కానీ ఆయన ఆత్మను మాత్రం ఎవరు తీసుకెళ్ళి అంటండి? దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రతినిధులైన దేవదూతలు వచ్చి దరిద్రుడైనటువంటి పట్టుకోవడానికి అసహ్యకరంగా ఉన్నటువంటి దరిద్రుడైన లాజరుని దేవదూతలు పట్టుకెళ్ళి. కానీ వస్త్రాలు బాగానే ఉన్నాయి, డబ్బులు బాగానే ఉన్నాయి, పలుకుబడి బాగా ఉంది. ఆయన వచ్చిపోయాడు ధనవంతుడు. కానీ అందరూ వచ్చి మోసుకెళ్ళారు, కానీ తన ఆత్మను మాత్రం దేవదూతలు తీసుకువెళ్ళాలి. ఆ బట్టల వెనకాల కంపు కొట్టిన జీవితం కనపడింది. బట్టలు లేకుండా చక్కగా దేవుని భక్తులు ఎదిగినటువంటి సువాసనతో కృతజ్ఞత పూర్వకమైన దేవుని చిత్తాన్ని ప్రశ్నించకుండా బ్రతికిన జీవితం దరిద్రుడైన లాజరులో కనపడింది. హల్లెలూయా. ఈరోజు తెలుసుకో ఎలా ఉన్నావు? స్టైల్గా ఆరాధించి ఏదో నొప్పించి సంఘాలను మార్చి దేవుని చిత్తాన్ని ప్రశ్నించేటువంటి క్రైస్తవుడిగా ఉంటున్నావు. దేవుడు నాకు ఇంతకే ఇచ్చాడు, ఇదే నా ప్రాప్తి, దేవుడి యొక్క రాకడిలో నేను ఎత్తబడాలి, ప్రభు కొరకు చిత్తపడుతున్నాను అనే దేవుని చిత్తాన్ని అనుకూలంగా జీవిస్తున్నావా? కృతజ్ఞత కలిగి నేను నీవు తీర్మానం చేసుకునేటువంటి సమయం. ఎందుకంటండి సుధమాగా మన పట్టణాలు దేవుడు తగలబెట్టడానికి కారణం ఎన్ని కారణాలు చెప్పాను? 1 చెప్పండి, దుష్టులను పాపులై ఉన్నారు. 2 చెప్పాలి, ఏమంటే ఎలా ఉన్నారు తెలుసా? గర్విష్ఠులుగా ఉన్నారంట. మాకున్న సమృద్ధిని బట్టి మాకంటే ధనవంతులు ఎవరు లేడనేటువంటి విరవీగారు. దేవుడంటే ధనవంతులు పరలోక రాజ్యము చేరటము అసంభవం అన్నాడు. హల్లెలూయా. తర్వాత 3వ తెలుసా? విశ్వాసఘాతకులుగా వారు కనపడ్డారు. అబ్రహాము దేవుడు, అబ్రహాము యొక్క కుమారుడైన లోతు చేసిన కార్యాన్ని వారు మర్చిపోయారు. అందుకనే దేవుని చిత్తానికి వారు విరుద్ధంగా నిలబడ్డారు. అందుకని వారు కృతజ్ఞత లేని వారుగా కనబడ్డారు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి ఈ రోజు నా దేవుని సొమ్ము మనం కాపాడుకోవాల్సింది. 1 చెప్పండి, పాపము నుండి మనం విడిపించబడాలి. 2 దుష్టపు యొక్క ఆలోచన. మనం దేవుని నమ్మిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత సైతాను మనం వాడుకుంటాం దుష్ట ఆలోచన, వాటి నుండి మనం బయటికి రావాలి. 2వది చెప్పండి, దేవుని సన్నిధిలో గర్వము, కుల గర్వం కానీ ఏమండి చెప్పండి,
ఆ బలగర్వం కానీ ధనగర్వం కానీ చెప్పండి, భక్తి గర్వం కానీ మన జీవితం, అందగర్వం కానీ మన జీవితంలో ఉండకూడదు. ఆయన స్వరూపం అంతా కోల్పోయారంట యేసయ్య. ఆయన ఎంతో అందగాడంటండి. ఆయన చూశారనుకోండి, భార్య పిల్లలను కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ప్రైజ్లో ఆయన అంత అందంగా ఉంటాడు. ఆయన మన కొరకు తన అందాన్ని, తన స్వరూపాన్ని ఏం చేశారంటండి, మెలిగిపోయింది. ఎందుకో తెలుసా? మన దరిద్రతను ఆయన వేసుకుని తన అందాన్ని, తన ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు మనం ఉన్నామంటే ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన కృపకి మనం తగినట్టుగా కృతజ్ఞత కలిగి జీవించుదుగాక. ఆమె దేవుడి వాక్యాన్ని మనం ఇంట్లో దీవించుడుగా. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుతాం. అందరూ తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. ఈ రోజున విపత్కరమైనటువంటి సంగతులు మనం వింటున్నాం, చూస్తున్నాం. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. దేవుని రాకడ సమయంలో ఉన్నాం. చూస్తున్న ప్రపంచం మీద ఒకటి తర్వాత ఒకటి. ఈ రోజున మనం చూస్తున్న ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వ్యాధి. ఆ క్రియను లేకపోతే అది చాలా అల్పమైంది, కానీ మనిషిని, దేశాన్ని, దేశ ప్రజల్ని, నాయకుల్ని వణికిస్తుంది. కానీ దేవుని అనుమతి లేకుండా అది రాలేదు. కానీ ఎందుకు దేవుడు అనుమతించాడో మనకైతే తెలియదు. కానీ తన ప్రజల్ని ప్రత్యేకపరచడానికో లేదా లోకానికి సువార్త చెప్పబడటానికో తెలియదు. కానీ దేవుని కృప చేత మనం భద్రపరచబడుతున్నాం. ఈ భద్రత దినములలో మన భక్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవది మనం చూస్తున్నాం, మరి వేరే దేశం నుండి మన దేశం, భారతదేశంలోనికి మిడతల దండ వస్తుంది. బైబిల్లో ఉంటాయి. నిర్గమాకాండం 10:7 7, 10, 11, 13 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వెళ్ళటానికి ఆయన అవకాశం ఉన్నప్పుడు ఫరో యొక్క కుటుంబానికి, ఆ ప్రాంతాల మీదకి మిడతలను పంపించాడు. వారి కూర మొక్కలన్నీ కూడా తినివేసినప్పుడు వారికి కరువు వచ్చి. అలాగే మరి 2వ దినవృత్తాంతం గ్రంథము 15వ అధ్యాయము, దేవుని సన్నిధిలో 7వ అధ్యాయము మరి 13, 14 వచనంలో కూడా నా ప్రజలు తాను తగ్గించుకుని మరి నాకు లోబడి ఉండినట్లయితే నేను ఐగుప్తుల మీదకి వచ్చినటువంటి తెగుళ్ళు వారి మీదకి రాని. ఐగుప్తు మీదకి వచ్చినటువంటి తెగుళ్ళు క్షామము, కరువు, మిడతల దండు వచ్చిందన్నాడు. కనుక అట్టి యొక్క శ్రమస్సుల్లో ఉన్న ఇది మచ్చుకు మాత్రమే దేవుడు కలగజేస్తున్నాడు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, నువ్వు ఎలా జీవించబోతున్నావు, ఎలాగా నువ్వు ఉండాలనుకుంటున్నావు, తీర్మానం ఏమిటి? ఈ వాక్యం ద్వారా ఒక్కసారి ఆలోచించు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపకి నువ్వు పాత్రురాలుగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో పాపమును విడిపించబడి, దుష్టాలోచన విడిపించబడి, దేవుని ఉగ్రతను కాపాడుకునేటువంటి క్రైస్తవ సంఘంలో ఎదిగినట్లుగా కృప కలిగి జీవించాలి. రెండవదిగా మన జీవితంలో గర్వం అనేటటువంటిది రాకూడదు. మనం ఎంత ఎదిగినను గర్వం మనకు దూరం అయిపోవాలి. గర్వం మన జీవితంలో కనబడకూడదు. అది పడిపోవడానికి కారణం అనే సామెతల గ్రంథం 16:18 వచనంలో సెలవిస్తుంది. పడిపోవడానికి అహంభావ మనసు కలుగజేస్తుంది. అందుకని ఆ సాతానుడు దేవుని యొక్క సమూహం నుండి కింద వేయబడ్డాడు గర్వం ద్వారా. మొట్టమొదటి పాపం గర్వం వలనే. ఒకవేళ గర్వం నీ జీవితంలో చోటు చేసుకున్నావు, ఆ గర్వం పడిపోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన పరలోకానికి వెళ్లకుండా నువ్వు పడవేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఏ రకమైనటువంటి అందగర్వం, కులగర్వం కావచ్చు, భక్తి గర్వం కావచ్చు, అందగర్వం కావచ్చు, ధనగర్వం కావచ్చు, అవన్నీ యేసు నామములో దూరం అయిపోవునుగాక. దేవునికి స్తోత్రాలు. ప్రార్థించాను. మూడవదిగా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఇప్పటి వరకు అంటే ఆయన రాకడ వచ్చేంత వరకు ఈ లోకంలో విపత్కరమైన సంగతులు జరుగుతున్నప్పటికీ రక్షించిన దేవునికి, రక్షణ కల్పించిన దేవునికి, బాప్తిస్మం ఇచ్చిన దేవునికి, భక్తి జీవితంలో నిలబెట్టిన దేవునికి శ్రమలు రాని శోధనలు రాని ప్రభు కొరకు నమ్మకంగా నువ్వు జీవిస్తావా? అప్పుడే నీ జీవితంలో ఏ కొరత లేకుండా, ఏ కొదవ లేకుండా దేవుడు నిన్ను పోషించగలడు, నిన్ను దీవించగలడు. ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ముందు కట్టుకోగలిగితే, కృతజ్ఞత కలిగి జీవిస్తే, విశ్వాసఘాతకమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి, దేవునికి ఇచ్చిన రక్షణ బట్టి, దేవునికి ఇచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి, దేవునికి ఇచ్చిన కుటుంబమును బట్టి, దేవునికి ఇచ్చిన దాసుని బట్టి, దేవునికి ఇచ్చినటువంటి సంఘమును బట్టి, దేవునికి ఇచ్చినటువంటి ఆయన ఉన్నతమైన ప్రణాళిక, ఆయన చిత్తాన్ని బట్టి కృతజ్ఞత కలిగి జీవిస్తే నువ్వు పరలోకంలో వెళ్ళబోతావు. నువ్వు పరలోకంలో హక్కుదారుడుగా, పరలోకంలో అర్హుడుగా
దేవుడిని చేయబోతున్నాడు. ప్రైస్తవ సుధమకు మన పట్టణాలు దేవుడు తగలబెట్టడానికి 3 కారణాలు. ఆ కారణాల్లో నీ జీవితంలో ఒకవేళ నువ్వు నీరు పూసి పెంచుతున్నాను, ఒకసారి ఆలోచించు. ప్రైస్తవ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా యేసయ్యా నీకు వందనాలు. ఇక మధ్యాహ్న సమయంలో నీ సన్నిధిలో ప్రభా మీ వాక్కులు వినడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం బట్టి వందనాలు. ప్రభా స్తోత్రం, మీరు ఇచ్చినటువంటి వాక్య సందేశాన్ని బట్టి స్తుతులు. ఆయన గత గడిచిన నెల నుండి ప్రభా తండ్రి మీరే చక్కగా తండ్రి సొదొమ గొమొర పట్టణాలకు ఎందుకు వాళ్ళు ప్రభా మీ దైవక్రతకి వారు పాత్రులయ్యారో అసలు కారణాలు ఏమిటో నాయన తండ్రి మీరు తెలియజేశారు. ఈ రోజున సంఘంగా ఎదుగుతున్న అటు కారణాలు మా జీవితంలో ఉండకూడదని, అటు కారణాల్లో మేము జీవించకూడదని, జీవిస్తే నాయన వారికి కలిగినటువంటి గుర్తిస్తే మా జీవితంలో కలుగుతుంది, వారికి కలిగినటువంటి నరకమే మా జీవితంలో కలుగుతుంది, వారికి కలిగినటువంటి అగ్ని మా జీవితంలో కలిగి ఉంటుందని ప్రభా మీరే స్పష్టంగా నాతో మాట్లాడారు. మరి మా జీవితంలో మేము తప్పించుకోవాలంటే నాయన మీ సన్నిధిలో ప్రభు పాపాన్ని విడిచిపెట్టి, దుష్ట ఆలోచన విడిచిపెట్టేసి, ఆయన ప్రభు గర్వాన్ని విడిచిపెట్టేసి నీ సన్నిధిలో నాయన మా ఆత్మీయ జీవితంలో మీ రాకడ వచ్చేంత వరకు నాయన తండ్రి కృతజ్ఞత కలిగి రక్షణను బట్టి, మీరిచ్చిన మార్పును బట్టి, మీరిచ్చిన కృపవరాలను బట్టి, మీరిచ్చిన ఆధిక్యతను బట్టి, మీరిచ్చిన ఈ దైవ సంకల్పాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలో జీవించమని ప్రభు అప్పుడే మీరు ఆకళ్ళు మేము ఎత్తబడే గుంపులో ఉంటామని స్పష్టంగా మాట్లాడారు. ఆ మాటలు మా హృదయాల్లో నిరంతరంగా ఫలింపు చేయి. ఈ మీడియా ద్వారా వింటున్నటువంటి నీ బిడ్డలు కూడా తండ్రి ఆత్మీయంగా కట్టబడినట్లుగా సహాయం చేయండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఎవరు ప్రభు అనారోగ్యంతో ఉన్నారో వారందరూ కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరైతే మెసేజ్లు పెట్టారో, ఫోన్లు ఎవరైతే ఫోన్లు చేస్తారో బలహీనతలుగా ఉన్నాయో వారందరిని బట్టి పునరుద్ధానం మందు ప్రభు జ్ఞాపకం చేసుకుని యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. వాక్యం ద్వారా ఆత్మీయ జీవితంలో కట్టండి. రోజున నిబిడలను కూడా దీవించండి. నిరాకడాల్సింది మరొకసారి మీ సన్నిధిలో నేను ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఘనత మహిమా ప్రభావాలు మీరే తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగా. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన సంఘాన్ని సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మిక సహవాసము సన్నిధి కూడిన మనకి నిలోకంలో ఉంటున్న సకల పరిశుద్ధులకును వాక్యముని తీర్మానం చేసుకున్న వారికి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ వారి జీవితాన్ని మార్చుకుంటున్న వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించనుగాక. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో బయలువరము అలాగే వెళ్ళడం ఇండియా పెందుకు వస్తూ దేవుని సంఘం తరపున ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని చిత్తమైతే వచ్చే నెలలో దేవుడు ప్రభుత్వాన్ని అనుకూలించి ప్రార్థనా మందిరాన్ని పెట్టడానికి మీరు అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని దేవుని దాసుని తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.